అధ్యాయంలో 11వ వచనంలో, సంవత్సరమా నీకు దయాకిరీటము ధరింప చేయుచున్నాను, నీ జాడల సారం వెదజల్లుచున్నది అని అంటూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, సంవత్సరమున దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన దయాకిరీటమును మనకు దయచేస్తూ ఉన్నాడు. ఈరోజు ఇస్సాకు గురించి జ్ఞాపకం చేసుకోవాలంటే ముందు బ్రదర్ గురించి, సిస్టర్ గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళకి యెహోవా ఇచ్చిన బహుమానమే ఈ స్వాస్థ్యమే. ఇది ఈరోజు మనము ప్రార్థన ఇక్కడ పెట్టుకున్నామని అంటే, ఇప్పుడు ఇస్సాకు బర్త్డే, ఆయన పుట్టినరోజు సందర్భంగా పెట్టుకున్నాం. అయితే ఈయన పుట్టికి కూడా ఒక కారణం ఉంది. వాళ్ళు రక్షింపబడి వాళ్ళు దేవుని సేవా పరిచర్యలో వాళ్ళు ముందుకు వెళ్ళిపోవడం వల్ల దేవుడు ఈరోజు వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యం చేశారు. దేవుడు ఎంతో మేలు చేశాడు. ఈరోజు ఇస్సాకు వల్ల కూడా ఈ కుటుంబం ఇంకా ఆశీర్వదింపబడుతూ ఉంది. అయితే దేవుడు వాగ్దానం చేసినట్టుగా ఇప్పుడు ఇస్సాకు కూడా ఏమైనాడు? వాగ్దానం పుత్రుడే. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసినట్టుగా కూడా బ్రదర్కి, సిస్టర్కి కూడా దేవుడు ఏం చేశాడు? వాగ్దానం ద్వారా జన్మించిన ఈ ఇస్సాకు ఈరోజు 14 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 15వ సంవత్సరంలోనికి దేవుడు అడుగు పెట్టడానికి గొప్ప అవకాశం ఇచ్చాడు. కొన్ని మాటలు నేను ఎక్కువసేపు కూడా చెప్పను. 127వ కీర్తనలో చూడండి, ఒక మాట ఉంటుంది, 3వ వచనము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము అని అంటూ ఉన్నాడు. ఈరోజు అంటే కుమారులు కుమార్తెలని కాదు, కానీ కుమారుడైనా కుమార్తె అయినా దేవుడిచ్చిన ఫలమే అది. తల్లి గర్భములు రూపింపడక మునిపే ఇస్సాకుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అదే విధముగా పాస్టర్ గారిని ఏర్పాటు చేసుకున్నాడు, పాస్టమ్మని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏం చేశాడు? ఆల్రెడీ ముందే ఏర్పాటు చేసుకున్నాడు. కానీ దేవుడు కొన్ని సంవత్సరాల తర్వాత కొంతమందిని ఏం చేస్తాడంటే ఆయన పిలుచుకుంటాడు. అయితే ఇస్సాకుని మాత్రము ముందు నుంచే, స్టార్టింగ్ నుంచే దేవుని సేవా పరిచర్యలో వాడబడుతూ ఉన్నాడు, ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఈరోజు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం అని చెప్తున్నాడు. ఆయన ఇచ్చిన బహుమానమే. ఈరోజు ఈ బహుమానము ఏం చేయాలని అంటే, అదే 1 యోహాను రాసిన పత్రికలో ఉంటుంది. ఏంటంటే ఆయన సత్యము గురించి ఈరోజు మనము ఏం చేస్తూ ఉన్నాము? బోధిస్తూ ఉన్నాము. ఆయన సత్యమును మనం తెలుసుకొని ఉన్నాము. ఆయన సత్యం గురించి ఈరోజు ఏం చేస్తున్నాం? నా పిల్లలు నా సత్యం గురించి తెలుసుకున్నాడు కంటే నాకు ఇంకా అంతకుమించిన సంతోషమే లేదంటాడు. ఆ మాట కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. 3 యోహానులు అనుకుంటాను, త్వరగా యోహాను రాసిన పత్రిక 3వ వచనం, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావో గనుక సహోదరులు వచ్చి నీ ప్రత్యక్ష సాక్ష్యము గురించి చెప్పు. నేను విని బహుగా సంతోషించుచున్నాను. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుడి కంటే నాకు ఎక్కువ సంతోషం లేదని అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని సత్యమును గురించి ఈరోజు మనం తెలుసుకొని ఉన్నాము. అలాగే ఈరోజు ఇస్సాకు తెలుసుకొని ఉన్నాడు, మన పిల్లలు తెలుసుకొని ఉన్నారు. దేవుడు పరలోకంలో ఉన్న తండ్రి యోహాను భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఏమన్నా అంటే, నా పిల్లలు నా సత్యముల గురించి తెలుసుకున్నాడు, అంతకు మించిన భాగ్యమే లేదనుకుంటూ ఉన్నారు. ఈరోజు మనం అనుకుంటూ ఉంటాము. ఈరోజు లోకంలో మనం తిరుగుతూ ఉన్నప్పుడు నా పిల్లలకి నేను ఏమిస్తాను, ఏ ఆశిస్తాను, ఎంత రాసిస్తాను, 2 పిల్లలు పుట్టారు కదా, వీళ్ళకి ఎంత ఇవ్వాలి, వాళ్ళకి ఎంత ఇవ్వాలి, అవన్నీ అనుకుంటూ ఉంటాం. కానీ మనం ఇచ్చిన స్వాస్థ్యం ఏదైనా ఉందనంటే దేవుని రక్షణే మనం ఇచ్చిన గొప్ప బహుమానం వాళ్ళకి. ఈరోజు ఈ పిల్లలకి మనం ఇచ్చిన బహుమానం ఏదన్నా ఉందనంటే బిల్డింగ్లు, ఆస్తులు, అంతస్తులు, కారులు కాదు, కానీ ఎంతో మందికి లేని ధన్యత దేవుడు ఏం చేశాడు? ఈరోజు రక్షణ ఇచ్చినాడు. ఆ కుమారుడికి రక్షణ ఇచ్చినాడు. తద్వారా ఏం చేస్తాడంటే అనేక ఫలములను ఫలింప చేయగలుగుతాడు. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు ఏమనంటే, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు వినటి కంటే నాకు ఎక్కువ సంతోషము లేదు అని అంటూ ఉన్నాడు. అంటే ఈరోజు సత్యమును గురించి తెలుసుకున్నాడు ఇస్సాకు. ఈరోజు సత్యముల గురించి మనం అందరం తెలుసుకుని ఉన్నాము. ఈరోజు దేవుడు ఏం చేస్తాడు? హ్యాపీగా, సంతోషంగా ఫీల్ అవుతాడు. అందుకనే మనకిచ్చిన ఆ స్వాస్థ్యము, దేవుడు మనకిచ్చిన పిల్లలని మనం ఏం చేయాలంటే ఫలభరితముగా చేయగలగాలి. ఫలభరితముగా ఎప్పుడైతే మనం చేస్తామో దేవుడిచ్చిన దయా కిరీటము మనం ఎప్పుడు కూడా బర్త్డే విషయంలోనే కాదు, ప్రతి విషయంలో దేవుడికి మనం ఏం చేస్తూ ఉండాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. ప్రతి విషయంలో దేవుడికి ఏం చేయాలి? మనం పడుకున్నప్పుడు, లేచినప్పుడు, వెళ్ళేటప్పుడు, నడిచేటప్పుడు. ఎందుకనంటే ప్రతి విషయంలోనూ దేవునికి మనము కృతజ్ఞతాపూర్వకంగా మనము
స్తుతులు చెల్లించాలి, అర్పణలు చెల్లించాలి. ఆయన పరిచర్యకు మనం ఏం చేయాలని అంటే వాడబడుతూ ఉండాలి. ఈరోజు ఆయన పిల్లలుగా ఉన్న మనం అందరము కూడా సరే, ఈరోజు ఇస్సాకు దేవుని మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి ఏమవుతాడు? వాళ్ళ తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే విధంగా వేరే రాంగ్ ట్రాక్లో ఉంటే అప్పుడు తల్లిదండ్రులు హ్యాపీగా ఫీల్ అవుతారా? ఫీల్ అవరు. అందుకనే పరలోకంలో ఉన్న తండ్రి కూడా తన కుమారుని లోకానికి పంపించి ప్రపంచ మానవావళి కోసము, ప్రపంచంలో ఉన్న పాపము కోసము తండ్రి తన కుమారుని లోకానికి పంపించి ఆయన సేవా పరిచర్యను 33.5 సంవత్సరము ఈ భూమిపైన చేసి నీ కొరకు నా కొరకు ఆయన మరణించి తిరిగి లేచి ఈరోజు ఆయన సేవను మనం ఏం చేస్తున్నాం అంటే బాధ్యతగా తీసుకొని మనము ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈరోజు ఇస్సాకు కూడా ఒకనొక దినమున ఏం చేస్తాడు? అన్న కూడా మాస్టర్ గారు కూడా ఏం చేస్తాడు? ఆయన సేవా పరిచర్యని ఈయనకి అప్పచెప్తాడు. దేవుని పని అలాగా ఏం చేస్తుంది? ఒక చైన్ లా, గొలుసు లాగా ఒకరి తర్వాత ఒకరు యేసుక్రీస్తు ప్రభువుని చంపేస్తే ఇంతటితో ఈ సేవా పరిచర్య ఆగిపోతుందని రోమా సైన్యం అనుకున్నారంట. కానీ ఆయన చనిపోవడం వల్లే కొన్ని లక్షల జనాలు సైనికులుగా ఈ సృష్టి మొత్తంలో దేవుని పరిచర్య అనేది జరుగుతూ ఉంది. అదే గొప్పది. అందుకని దేవుడు అంటూ ఉన్నాడు ఏమంటే, నా పిల్లలు నా సత్యం అనుసరించి నడుస్తున్నారంటే నేను ఎంతో సంతోషిస్తాను అంటూ ఉన్నాడు. అదేవిధంగా ఇస్సాకు విషయంలో కావచ్చు, ఇప్పుడున్న పిల్లల విషయంలో కావచ్చు, దేవుని సత్యమును అనుసరించి ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు సంతోషంగా ఉంటాడు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉంటారు. అందుకే దేవుడు నీకు దీర్ఘాయువు కలుగు చేస్తాను అంటాడు. హల్లెలూయా. దీర్ఘాయువు కావాలన్నా, దీర్ఘము మనకు జీవితము చూడండి, మన లైఫ్లో ఒకానొక దినమున మనము లోకంలో ఉన్నాము, పాపంలో ఉన్నాము, చీకట్లో ఉన్నాము. ఈరోజు దేవుడు గొప్ప వెలుగునిచ్చినాడు మన జీవితంలోకి, ఈ కుటుంబంలోకి వెలుగునిచ్చినాడు, సంఘంలోకి వెలుగునిచ్చినాడు. ఆ వెలుగు ఈ సృష్టి మొత్తానికి కూడా మనకు వీలైనంత మటుకు మనం కూడా వెలుగుని వెలిగింపు చేసే వారంగా ఉండాలి. సత్యం అంటే అదే. ఆ సత్యం అంటే ఈ వాక్యమే సత్యము. మనం ఏదో చేతులు వేసుకొని చేసుకునే సత్యమో కాదు, ఎక్కడన్నా పెట్టి చేసే సత్యం కాదు. ఈ సత్యమే ఎక్కడైనా ఈ సృష్టిలో నువ్వు ఎక్కడైనా చూడు, పరిశుద్ధ గ్రంథం అని దేనిపైన ఉండదు. ఈ బైబిల్ దీనిపైనే ఉంటుంది. ఈ సత్యం నువ్వు చేత పట్టుకొని యవ్వన వయసులో బలవంతుని చేతిలో బాణంలాగా ఉండాలి. ఇప్పుడు ఇస్సాకు ఎలాగ ఉండాలి? యవ్వనం స్టార్ట్ అయింది, బలవంతుని చేతిలో బాణంలాగా ఉండాలి. దేవుని పరిచర్యలో తండ్రికి ఏమవ్వాలి? సహాయకుడిగా ఉండాలి, తోడుగా ఉండాలి, ముందుకు వెళ్తూ ఉండాలి. దేవుడి పరిచర్యలో సహాయకుడిగా ఉంటూ ముందుకు వెళ్తూ ప్రతి విషయంలోనూ వాళ్ళ తండ్రి గారికి ఏం చేయాలి? సహాయకుడిగా ఉండాలి. దేవుడి పరిచర్యలో పాలిభాగస్తుడుగా ఉండి దేవుళ్ళలో ముందుకు వెళ్ళాలి. అదే సత్యం. ఈ సత్యంను అనుసరించి ముందుకు వెళ్తే దేవుడు ఇస్సాకు జీవితంలో అనేక ఆశీర్వాదములు ఇస్తాడు. అబ్రహాముకి కుమారుడిగా ఇస్సాకుని ఎలాగిచ్చాడు, అలాగే మా పాస్టర్ గారి జీవితంలో కూడా అలాగే ఇస్సాకునిచ్చి ఈరోజు బలభరితమైన జీవితంనిచ్చి ఇక్కడ కుటుంబంనిచ్చాడు, సంఘంనిచ్చినాడు. ఆ సంఘము ద్వారా అనేక పరిచర్యలను అన్న స్టార్ట్ చేస్తూ ఉన్నాడు. ఈ కుటుంబం దేవుడు ఆశీర్వదించి, అదేవిధంగా సంఘమును ఆశీర్వదించి అనేక విషయాల్లో అనేకులకు మాదిరికరంగా ఉండి ఈరోజు నేను కూడా ఇక్కడ నిలబడుకొని ఉన్నానని అంటే నాకు ఫౌండేషన్ వేసింది కూడా బ్రదర్ గారు. అందుకే నేను అంటే స్పర్జన్ బ్రదర్ అనేది అంటే నేను మధు బ్రదర్ అంటూ ఉంటాను ఎక్కువగా. ఆయన ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానని అంటే నేను రక్షణ మార్గంలోనికి వచ్చాను, ఈరోజు బైబిల్ పట్టుకొని ఇంత సేవా పరిచయం చేస్తున్నాను అన్నా కూడా బ్రదర్ గారు. ఎందుకనంటే దేవుని ఆ సత్యము గురించి, ఆ సత్యమైన మార్గంలో ఆయన నడిపించండి నన్ను. ఈరోజు ఆయన నడిపించడం వల్లే నేను ఈరోజు ఇక్కడ వరకు రాగలిగినాను. ఒకవేళ నేను ఆ సత్యము నేను తెలుసుకోకుంటుంటే ఈరోజు ఏం పర్లేదులే, మదన్నకి మనం ఫోన్ చేయాల్సిన అవసరమే లేదు, మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆయనది పరలోక రాజ్యము, నాది లోక రాజ్యం అనుకుని నేను లోకంలో తిరిగేవాడిని. ఈరోజు ఎక్కడున్నా కూడా సరే మేము ఎప్పుడైనా మాట్లాడుకుంటాం, ఆ సత్యం గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆ సత్యం ఈరోజు మమ్మల్ని లోకంలో నుంచి దేవుని వైపు నడిపించింది. అదేవిధంగా ఈ కుటుంబం కూడా ఆ సత్యం గురించి తెలుసుకొని ఈరోజు సేవా పరిచర్య స్టార్ట్ చేసి ఇక్కడ గొప్ప పరిచర్య జరుగుతుంది. దేవుడి కుటుంబమును, సేవా పరిచర్యను ఇస్సాకు ఇంకా అనేకమైన నూతనమైన సంవత్సరంలో జరుపుకొని దేవుడి కుటుంబం ఇంకా బహుగా ఆశీర్వదించి సేవా పరిచర్యలో దేవుడు గొప్పగా ముందుకు తీసుకెళ్ళిన గాక. దేవుడికి మాటలు దీవించుగాక. ఆమేన్.